శుభోదయం. ఈనాటి విశేషం అట్ల తదియ పండుగ. ఆటల తదియ అనాలి. లోకంలో నెమ్మదిగా మాయమైపోతున్న తెలుగువారి అత్యంత ప్రాచీన పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి. దీన్ని మనం తప్పకుండా భావితరాల వారికి అందించే విధంగా నిర్వహించుకుందాం. మన సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుందాం. ఈరోజు పండగ ఆటల తదియ. దీనినే మనం అట్ల తదియ అంటూ ఉంటాం. సంవత్సరంలో ఆషాఢ మాసంలో భాద్రపద బహుళ విధియ లేదా తదియ, అలాగే ఆశ్వయుజ బహుళ తదియ, ఈ 3 రోజులలో తప్పనిసరిగా చేతికి గోరింటాకు పెట్టుకోవాలి అంటుంది సంప్రదాయం. ఆషాఢ బహుళ తదియ, భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ళ తదియ అంటాం. అలాగే ఆశ్వయుజ బహుళ తదియ, ఈరోజు అట్ల తదియ, ఆటల తదియ. ఈ గోరింటాకులో హెనాటనిస్ అనే యాసిడ్ ఉంది కాబట్టి ఇది చేతికి సంబంధించినటువంటి నీటి ద్వారా వచ్చేటటువంటి విష సాంక్రామిక రోగాల నుంచి ఈ చేతిని సంరక్షిస్తుంది. దీనికి సంస్కృతంలో నఖరంజని అని పేరు. మనం కృత్రిమంగా లభించేటటువంటి గోల్డ్ పెయింట్, నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల రసాయనాలు వినియోగించి ఇదే చేతి వినియోగించి పదార్థాలు తింటాం. ఆ రసాయనంలోనికి వెళుతుంది, రోగాలకు కారణమవుతుంది. అలా కాకుండా సహజంగా ప్రకృతి సిద్ధంగా ఔషధయుక్తంగా లభించేటటువంటి గోరింటాకును ఇలా నఖరంజని అన్న పేరుతో చేతికి పెట్టుకోవడం ద్వారా పండుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రేమ కలవారింట పండు గోరింట అని తెలుగువారి సామెత. ఎవరికి ప్రేమ ఉంటుందో వారి చెయ్యి చాలా బాగా పండుతుంది అంటారు పెద్దలు. పూర్వకాలంలో అమ్మాయిలు ఇలా గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాకు పెట్టుకున్న చేతిని చూచి ఆ గోరింట ఎంత బాగా పండుందో అనే దాన్ని గమనించి ఫలితాంశాలు కూడా చెప్పేవారు వెనకటి వారు. ఆ జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటే ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే పూర్వమే లేచినటువంటి స్త్రీలు, బాలికలు చక్కగా ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి వీటిని ఉపయోగించి అధర్వులుగా వేసుకొని అన్నాన్ని భోజనంగా స్వీకరించి ఆ పిమ్మట తోటల్లోనికి వెళ్ళి చెట్లకి ఊయలలు వేలాడదీసి ఆ ఊయలను వినియోగించి హాయిగా ఊయలలు ఊగాలి. ఈరోజు వాళ్ళంతా కూడా ఆటపాటలతో కాలం గడపాలి. ఇది ఆటల తదియలో ఉండే అంతరార్థం. పండుగ స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా హెనాటనిస్ అనే ఈ యాసిడ్ ఉన్నటువంటి గోరింటాకును మాత్రం తప్పనిసరిగా ఈరోజు చేతికి అలంకారంగా పెట్టుకోవాలి. ఈనాటి కాలంలో గోరింటాకు కూడా విషమయమైపోయి మనకు కోన్ రూపంలోనో ద్రవ రూపంలోనో లభిస్తుంది. తెచ్చేస్తున్నారు. ఆ కోన్ శంఖు ఆకారంలో ఉండే దాన్ని ఇలా నొక్కిపట్టి గీతలుగా వేసుకుంటున్నారు. అలా కాదండి. గోరింటాకును చెట్టు నుంచి దూసి చిన్న ముళ్ళు ఉంటాయి. ముళ్ళు లేకుండా ఆకుని మాత్రమే వేరువేరుగా తీసుకుని దాన్ని ఇంటికి తీసుకువచ్చి రోట్లో వేసి చక్కగా రుబ్బి కాసింత పసుపు, కాచు, తమలపాకులో వేసినట్టు కాచు వీటిని వేసి బాగా రుబ్బి ఉండలు చేసి దానిని చేతి వేళ్ళకి ధరించాలి. ఇది సహజ సిద్ధంగా మన చేతికి అలంకారమును అలాగే ఆరోగ్యానికి కూడా కారణం అవుతుంది. ఇలా లభించేటటువంటి ఈ గోరింటాకులో నిమ్మరసం కలిపి అరికాళ్ళకి పెడితే అత్యుష్ణము, శరీరంలో ఉండేటటువంటి వేడి తగ్గుతుంది. దీనినే శిరస్సుకు కూడా హెన్నాగా ధరించవచ్చు. కృత్రిమంగా రసాయనాలు కలిపినవి కాకుండా ఇలాంటి గోరింటాకును ఈరోజు మనం తప్పకుండా వినియోగిద్దాం. ఈ పండగ ఆటల తదియ. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్, సీమ పచ్చిమిరపకాయ చిర్రో నీ మగుడుతు కొర్రదే మొర్రో అనే పాటలు కూడా ఒకనాటి కాలంలో పాడుకునేవారు. బడి అట్ల తద్దియను పండగ వచ్చిన సంతసిల్లుచున్ బడిదెలవారు చుక్క పొడవంగని లేచి సమస్త బాలికల్ మడినిడి పొట్లకాయ అన్నము మెక్కి ఆటలను బడినవరును ఆటను ఇయ్యలపై తగనోడుట చాడ ఒప్పదే అంటూ ఒక తెలుగు కవి పద్యాన్ని కూడా ఈ ఆటల తదియ పండగపై విశేషంగా అందించడం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి పొట్లకాయలు కూడా తినొచ్చండోయ్ ఈ పద్యం ద్వారా తెలుసుకున్నాం. సాహిత్యంలో, సారస్వతంలో
ఎన్ని విషయాలు ఉంటాయో, ఏ పదార్థం తినాలి, ఏ పదార్థం తినకూడదు వంటి జ్ఞానం కూడా మన తెలుగు సాహిత్యం మనకు అందిస్తుంది. కాబట్టి మన సాహిత్యాన్ని మనం అధ్యయనం చేద్దాం, మన పండుగలను మనం పాటిద్దాం. ఈనాటి విశేషం అట్ల తదియ, ఆటల తదియ. కనీసంలో కనీసంగా నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, పచ్చి ఉల్లిపాయ పులుసు వీటిని ఆహారంగా వేసుకొని చక్కగా భోజనం చేద్దాం. పండుగని పండుగలాగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ